హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మెమ్రోలి రాపల్లి. ఆంధ్రప్రదేశ్లో అనునిత్యం సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పోలీస్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కొంతమందిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించి టార్చర్ పెట్టి కన్ఫెషన్ తీసుకున్న తర్వాత జడ్జి గారి ముందు ఏదో నైట్ ఎప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు అంబటి రాంబాబు మాత్రం వీటన్నిటికీ విరుద్ధంగా చేశారు. ఏంటంటే ఒక వ్యక్తి గురించి, ఎవరైతే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఒక వ్యక్తి సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంట వైఎస్ఆర్సీపీకి. తన గురించి పోలీసులు గత 5-6 రోజులుగా వెతుకుతున్నారు. అండ్ దొరకపోయేసరికి చుట్టుపక్కల కూడా చాలా రిక్కి అది నిర్వహించారు. అసలు ఎప్పుడున్నాడో ఎక్కడున్నాడో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం వల్ల, తెలియకపోవటం వల్ల ఏం చేశారంటే అతని ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ ఫ్యామిలీని టార్గెట్ చేసి ఏం చెప్తున్నారు, వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళి నువ్వన్నా వచ్చి ఎక్కడున్నాడో పట్టించు, లేదంటే నేను బొక్కలో వేస్తాం. ఇది జరుగుతున్న తంతంతా అక్కడ కంటిన్యూస్గా ఇదే జరుగుతూ ఉంది. 5-6 రోజుల నుంచి ఇలా తిరుగుతూ ఉన్నారు. సిచ్యువేషన్ ఇలా మారుతూ ఉంది. బట్ ఎవరినైతే వెతుకుతున్నారో పోలీసులు, ఆ వ్యక్తిని తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేశారు రాంబాబు గారు. రాంబాబు గారు మీడియా ముందు ప్రజెంట్ చేయటమే కదా, అసలు అతన్ని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి, ఏముంది, ఎఫ్ఐఆర్ ఏముంది చూపించండి అని అడిగితే ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదంట. సో ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. మాకు నకరికల్లు అంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో నకరికల్లులో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నాడు. ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కోసం ఒక 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. 4-5 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అది ఇంట్లో లేడు. ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఎర్రగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులతో చెబుతున్నారు. దాంతోపాటు వాళ్ళ అన్న ఉంటే ఆ అన్న దగ్గరికి వెళ్ళారు. ఆ అన్న దగ్గరికి వెళ్ళి ఆ అన్నను తీసుకొచ్చి మీ తమ్ముడిని నువ్వు హాజరుపరుస్తావా లేదా, హాజరుపరచకపోతే నీ సంగతి తెలుస్తాము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ రాజశేఖర్ వచ్చాడా? మా తెలుస్తా. నేను ఎందుకు ఈ విషయాన్ని మీ ద్వారా ఆ రాజశేఖర్ అనే వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తాను. మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను రాజశేఖర్. నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కరు. మేము ఎతికాం న్యాయవాదులు అందరితో చూసి, ఒకవేళ ఎఫ్ఐఆర్ ఎక్కడన్నా ఉందేమో, ఆ ఎఫ్ఐఆర్ ఉంటే ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం చేద్దామంటే ఎక్కడా ఎఫ్ఐఆర్ లేదు. మరి కొత్తగా పెడతారేమో నాకు తెలియదు. నేను ఎందుకు మీ ముందు ప్రవేశపెడుతున్నా అంటే మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. లేదు మీరు ఏ పోలీస్ స్టేషన్కి రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి హాజరుపరుస్తాము. ఎందుకంటే ఇది చెప్తుంది, మీరు తీసుకెళ్తారో కొడతారు, ఇరగొట్టి బాగా 4 కేసులు పెడతారు. భయం వాళ్ళ తల్లిదండ్రులు, భయం. మా చుట్టూ విజయభాస్కర్ రెడ్డి అక్కడి నుంచి అడ్వకేటు, వీళ్ళందరూ పొద్దున్నే రాఘవరెడ్డి గారు మా పార్టీ కన్వీనరు. 3-4 రోజుల నుంచి ఇదే భయంతో వణికిపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. నేను ఇక్కడ తీసుకురండి, మీడియా ముందు ప్రవేశపెడదాం. ఆ డీజీపీ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాజశేఖర్ రెడ్డి కోసం మీరు తిరుగుతున్నారు, పోస్టింగ్లు పెట్టారని. కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉంటే మాకు చెప్పండి, మేము ప్రొడ్యూస్ చేస్తాం, మీరే తీసుకెళ్ళండి, చట్ట ప్రకారం చేయండి హో అని చెప్పడం కోసం నేను మాకు పిలుస్తున్నాను. చట్ట ప్రకారం కాకోకుండా మీరు తీసుకెళ్ళి ఇరగొట్టి కొట్టి అన్ని స్టేషన్లు తిప్పి మళ్ళీ అర్ధరాత్రి కాడ తీసుకెళ్ళి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు ఏం దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్, రెడీ మేము ప్రొడ్యూస్ చేయడానికి. మీరే ఆదేశించండి, డీజీపీ గారు ఆదేశించండి. ఆ పోలీసులు ఎక్కడ ఉన్నాయా? నూజివీడు పోలీసులు అంట. పోనీ నూజివీడు పోలీసులు చెప్తున్నా, ఆ కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చెప్తున్నా, పంపించమంటే మీ దగ్గర పంపిస్తాం.
మా దగ్గర పెట్టుకోం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, రిమాండ్ ఇప్పించండి, బొక్కలో వేయండి. అదేగా మీరు చేసేది, బొక్కలో వేస్తామనేది వేయండి. అక్కడ తింటాడు సాంబార్ కూలు, అంతే తప్ప మీది ఎక్కడ భరించాలయ్యా బాబు? రాత్రిపూట వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి దాడి చేసి తల్లిదండ్రులను బెదిరించి, తమ్ముడిని బెదిరించి, అన్నని బెదిరించి, కాళ్ళు ఇరగొడతాం, ఆయి ఇరగొడతాం, రాంబాబు పేరు చెప్పు, రాఘవరెడ్డి పేరు చెప్పు, చిట్టా విజయభాస్కర్ రెడ్డి పేరు చెప్పు, అప్పిరెడ్డి పేరు చెప్పు అని హెరాస్ చేసే కార్యక్రమాలు ఏంటి అని అడుగుతా ఉన్నా. సో నేను మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో, ప్రజాస్వామ్యంలో మీడియా ఈజ్ ఎ ఫోర్త్ ఎస్టేట్, మీడియా సమక్షంలో చెబుతున్న పోలీసు వారికి ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు. మా నియోజకవర్గపు సభ్యుడు, నేను ఎమ్మెల్యేగా చేసిన నియోజకవర్గ సభ్యుడు రాజశేఖర్ రెడ్డి నా సమక్షంలో ఉన్నాడు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ప్రొడ్యూస్ చేస్తాను, నేనే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాను, ఏం ఇబ్బంది లేదు. చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి. ఇది మీకు చివరిలో చెప్పాలనే ఉద్దేశంతో కొద్దిగా డ్రాగ్ ఆన్ చేయడం జరిగింది. మా ఇంటికాడు ఉన్నాడు, ఇక వచ్చాడు రాలేదని, వచ్చాడంటే ఇక్కడ మీ దగ్గర తీసుకురావడం జరిగింది. దీనికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా వాస్తవాలను వెలుగులోకి తీయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, నో ఎఫ్ఐఆర్, నో కంప్లైంట్, నథింగ్. ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చిందంట, దాన్ని బేస్ చేసుకొని ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారు. రాంబాబు గారు ఏమంటున్నాడు, నువ్వు ఎవడైనా కావచ్చు, పోలీస్ అయినా ఎవడైనా ఎఫ్ఐఆర్ రాస్తే రాసుకొని తీసుకొని రా, నేను ఇక్కడే ఉంటా, నీకేం కావాలంటే మేము తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తాం, మేము తీసుకొని లాయర్తో వచ్చి ఇతో మాట్లాడతాం, ఇది మేము చేస్తాం. 24 గంటల్లో జడ్జి ముందు ప్రజెంట్ చేస్తాం, మీ దగ్గరికి తీసుకొచ్చి చూపించి రాయించి వెళ్ళాలా, రాయిస్తాం, ఏం కావాలన్నా మేము మీ దగ్గరికి వచ్చి ప్రొడ్యూస్ చేస్తాం. అంతేగాని అరెస్ట్ చేసి 4-5 రోజులు అటు ఇటు తిప్పి నీ ఇష్టానుసారంగా చేస్తే మేము ఊరుకోము అంటూ సపోర్ట్గా నిలిచారు సోషల్ మీడియా కార్యకర్తకి. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇలా సపోర్ట్గా నిలబడి ఒక టార్చర్ నుంచి ఒక వ్యక్తిని కాపాడినట్టే. ఓకే, ఇలాగే ప్రతి ఏరియాలో వాళ్ళ నాయకులంతా కలిసి ఇలా కాపాడుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఇప్పుడు మీకు ఏం చెప్పాలి తెలుసుకున్నానంటే, ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఎందుకంటే ఎంతమందిని అయితే ఇలా తొక్కి పెడుతున్నారో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా అందరూ కలిసి ఒక సమూహంగా మారే ఛాన్స్ ఉంది. ఆ మారిన సమూహమే చంద్రబాబు నాయుడుకి ఎదురొచ్చే అవకాశం కూడా ఉంది. నేనైతే ఇది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. వెరీ సూన్ రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఎవరైతే సోషల్ మీడియాలో న్యూట్రల్గా ఉంటారో వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళకు కూడా నోటీసులు పంపించారు. వర్రా రవీందర్ రెడ్డి ఎవరో చెప్పడం వల్ల దగ్గర 37 ఛానల్స్కి పంపించారు. అది వాళ్ళకి కంటెంట్ అంతా వైసీపీ దగ్గర నుంచి వస్తుందని వాళ్ళకి వర్రా రవీందర్ రెడ్డి చెప్పాడంట. ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారో అసభ్యకరమైన పోస్టులు పెట్టి అనేసి అతను చెప్పాడంట. అందుట్లోనే సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్కి, అదేవిధంగా యువ టీవీ మీర్ కూడా ఇలాగే సెంటర్ చేస్తూ మాట్లాడటం, లేదంటే వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టులో ఉండటం జరిగిందని చెప్తున్నారు. కానీ న్యూట్రల్ జర్నలిస్ట్ని ఎప్పుడైతే టచ్ చేశారో అది కూడా టీడీపీకి ఎంతో కొంత అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. రాబోయే రోజుల్లో టీవీ ఛానల్స్ ఇంకేం పనిచేయో మొత్తం సోషల్ మీడియా పైనే నడవబోతుంది అనేది మాత్రం వాస్తవం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు సోషల్ మీడియాని టార్గెట్ చేయటం వల్ల తొక్కే కొద్దీ ఎదుగుతారే కానీ వాళ్ళు తగ్గిపోయి దాక్కునే రకాలైతే కాదు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ జీవనాధారం వాళ్ళకి అదే. ఉదయం లేచి నుంచి సాయంత్రం 12 దాకా పోస్టులు పెట్టుకుంటూ, న్యూస్ని వెతుక్కుంటూ, సెర్చ్ చేసుకుంటూ, ప్రూఫ్లు కలెక్ట్ చేసుకుంటూ, వాటిని ప్రజలకు అర్థవంతంగా రెడీ చేసుకుని ప్రజెంట్ చేయటువంటి ఇట్స్ నాట్ ఏ జోక్. దానికి ఒక కెమెరా, ఒక లైట్స్, సిస్టము, ఎడిటింగ్, ఇంత కష్టపడి ఒక న్యూస్ని ప్రజల వరకు చేరవేస్తే ప్రతి ఒక్కరిని అణచివేసే ధోరణిలో మీరు ప్రయత్నిస్తుంటే వాళ్ళ ఆధారం అదే అయినప్పుడు తిరిగి కొడతారు వాళ్ళు కూడా గట్టిగా. ఇప్పుడు తీసుకుంటారు ఏం జరిగినా, తర్వాత ఎలక్షన్ టైంలో కొడితే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఏదేమైనప్పటికీ ఈ అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిపైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఎక్కడి నుంచి ఎవరు పోస్ట్ పెట్టినా అది వైఎస్ఆర్సీపీ ఖాతా ద్వారానే వెళ్ళాలి, పార్టీ నుంచే పోస్ట్ వెళ్ళినట్టు ఉండాలి. ఆ పోస్టు రెగ్యులేట్ అవుతుంది. ఆ పోస్టు ఏదైతే మనం పెట్టామో దానికి ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం అయినా కూడా అధ్యక్షుడిగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. కాబట్టి ఏరియాస్ వైజ్ ఇప్పుడు గుంటూరు వైసీపీ సోషల్ మీడియా వెళ్ళిందంటే వైసీపీ పార్టీ నుంచి వెళ్ళినట్టే ఆ పోస్ట్ వెళ్ళాలన్నమాట. అలా చెబుతున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఏదేమైనా కూడా ఇది ఇప్పట్లో తీరే పంచాయతీలాగైతే అనిపించట్లేదు. ఎవరైతే పార్టీకి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ గొంతు నొక్కే ప్రయత్నం అయితే చాలా జరుగుతుందని చెప్పాలి. మీ ఒపీనియన్తో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.